డివిజన్లతో లస్కర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నేత ఎడ్ల హరిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఒక్కరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్లో 300 డివిజన్లలో పెంచిన నేపథ్యంలో లస్కర్లు 100 డివిజన్లతో కూడిన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు లస్కర్ నుండి ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని స్థానికంగా ఖర్చు చేయాలని ఆయన స్పష్టం చేశారు. లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర ఒకరోజు నిరాహార దీక్ష బ్రహ్మాండంగా చేపట్టడం జరిగింది. ఎక్కడైతే నిధులు సమకూరుతున్నాయో అక్కడే వినియోగించాలన్న భావన ఉద్దేశంతో ఈ యొక్క ప్రత్యేక లష్కర్ జిల్లాని ఏర్పాటు చేయడం డిమాండ్గా ఉంది. ఈ రానున్న ఈ 300 డివిజన్లు ఏవైతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చేసినారో ఒక 100 డివిజన్లను లష్కర్ డివిజన్లను కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని చెప్పి మా యొక్క ప్రధాన డిమాండ్. ఈ హైదరాబాద్లో వచ్చే రెవెన్యూలో అధిక శాతం మన లష్కర్ జిల్లా నుంచే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క లష్కర్ జిల్లాని కార్పొరేషన్ ఒక 100 డివిజన్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. 200 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ప్రాంతాన్ని కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలనేది ఇక్కడి ప్రజల న్యాయమైన డిమాండ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్లు కూర్మ హేమలత, హేమ శ్యామల తదితరులు పాల్గొన్నారు. మా యొక్క లష్కర్ జిల్లా సాధన ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు చిన్న జిల్లాలు ఏర్పడ్డాయి. పరిపాలనా సౌలభ్యం కోసము 2014లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు 10 జిల్లాలని 33 జిల్లాల కింద విస్తరించిన విషయం మీకు అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే మేము ఇప్పుడు సికింద్రాబాద్ జిల్లాని సపరేట్గా ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న తరుణంలో ప్రభుత్వం 150 డివిజన్లని 300 డివిజన్లకు డెవలప్ చేసింది, పెంచుకుంటూ పోయింది. సో దీనివల్ల మా యొక్క సికింద్రాబాద్ ప్రాంతము అభివృద్ధికి మరింత దూరం అయిపోతుందని చెప్పి మా యొక్క ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాం మేము. సో కాబట్టి మా యొక్క దగ్గర వసూలు చేసిన నిధులు మాకే ఖర్చు చేయాలని, మా నిధులు మాకే ఖర్చు చేయాలనే ప్రధాన డిమాండ్ తోటి ఈ యొక్క సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు SKS Fly TV.